హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వచ్చేసి కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి కదండీ! అంటే ఎక్స్‌ట్రా ఫింగర్స్ అన్నమాట. అవి ఎందుకు ఉంటాయి? సైన్స్ అయితే దీని గురించి ఏం చెప్తుంది అనే దాని గురించి వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆరో వేలు ఉన్నంత మాత్రాన భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదండి. చాలా సందర్భాల్లో దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. మనుషుల శరీరాలనేవి ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరియి ఒక్కొక్క రకంగా భిన్నంగా ఉంటాయి. కొంతమందికైతే పుట్టుకతోనే చేతికి అలాగే లేకపోతే కాలికి అదనంగా వేళ్ళైతే ఉంటాయి. దీన్నే వైద్య పరిభాషలో పాలిడాక్టిలీ అంటారండి. ఇది చాలా అరుదుగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ అదనపు వేలు చేతికి లేదా కాలికి లేదా రెండింటికి రావచ్చండి. కొన్నిసార్లు అది పూర్తిగా పెరిగి మామూలు వేలులా పనిచేస్తుందనమాట. మరికొన్ని సార్లయితే చిన్నగా చర్మపు ముద్దలా అభివృద్ధి చెందకుండా ఉండిపోతుంది. సైన్స్ ప్రకారం అసలు కొంతమందికి 6 వేళ్ళు ఎందుకు ఏర్పడతాయి అనేది అయితే చూద్దామండి. ఆరో వేలు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని ఏమాత్రం లేదు. చాలా సందర్భాల్లో దీనివల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావండి. ఈ అదనపు వేలు వల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో కొంచెం నొప్పి పుడుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు సర్జరీ చేసి ఎక్స్‌ట్రా ఫింగర్‌నయితే తీసేస్తూ ఉంటారు. కొందరికి ఈ ఆరో వేలు వల్ల పట్టు చిక్కడం అంటే గ్రిప్ అనమాట అండి. పనులు చేయడంలో మరింత నైపుణ్యం వస్తుందట. అసలు ఈ ఎక్స్‌ట్రా ఫింగర్ ఎందుకు వస్తుందో చూద్దామండి. మన శరీరంలో జీఎల్-13 అనే ఓ జన్యువైతే ఉంటుందండి. కడుపులో బిడ్డ ఎదుగుతున్నప్పుడు చేతి, కాలి వేళ్ళు సరిగ్గా ఏర్పడడంలో దీనిదే కీలక పాత్ర అనమాట. ఈ జీఎల్-13 జన్యువు పనితీరులో ఏదైనా తేడా వస్తే ఇలా అదనపు వ్రేళ్ళైతే పుట్టుకొస్తాయండి. చాలా వరకు వంశపారంపర్యంగా వస్తుందండి. అంటే కుటుంబంలో ఎవరికైనా ఉంటే పిల్లలకు రావచ్చు. చాలా అరుదుగా గర్భధారణ సమయంలో కొన్ని పర్యావరణ కారణాలు కూడా దీనికి దారి తీయవచ్చనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 మంది శిశువుల్లో ఒకరికి ఈ పాలిడాక్టిలీ ఉంటుందండి. ముఖ్యంగా ఆఫ్రికన్, భారతీయ సంతతికి చెందిన వారిలో ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుందనమాట. జన్యుపర కారణాలు దీనికి దారితీస్తాయండి. ఈ పరిస్థితి దానంతట అదే రావచ్చు. లేదా కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడినటువంటి సిండ్రోముల్లో భాగంగా కూడా కనిపించవచ్చనమాట. ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే చాలామందికి ఈ అదనపు వేళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందయితే ఉండదు. దీనివల్ల ఎలాంటి హాని కూడా ఉండదు. కొన్ని అదనపు వేళ్ళు పూర్తిగా పనిచేస్తాయి. మరి కొన్ని చిన్నగా, పెద్దగా ఉంటాయి కానీ ఉపయోగపడకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ ఈ అదనపు వేలుని సర్జరీ ద్వారా తొలగించాలి అనుకుంటే గనక భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ ఆపరేషన్ అనేది చాలా సులభమైనది. త్వరగా కోలుకునే అవకాశం గూడా ఉంటుంది. మచ్చలు గూడా దాదాపు కనిపించవు. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. కొంతమంది 6 వేళ్ళు ఉండడాన్ని ఓ ప్రత్యేకతగా, అదృష్టంగా చూస్తారు. జ్యోతిష్యం ప్రకారం 6 వేళ్ళు ఉన్నవారు మరింత తెలివైన వారని, చాలా క్రియేటివ్‌గా ఉంటారని నమ్ముతారనమాట. వారికి సిరి సంపదలు కలుగుతాయని గూడా నమ్ముతారండి. ఈ అదనపు వేళ్ళు ఏకాగ్రతను పెంచి, జీవితంలో విజయం సాధించడానికి గూడా దారితీస్తుందని కొందరు భావిస్తారు. ఇదండి వీడియో అయితే. అదనపు వేలు గురించి. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్.